నమస్కారం. కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు, మోసం, కుట్ర, దగ. కాంగ్రెస్ అంటేనే అవినీతి. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు. కాంగ్రెస్ అంటేనే అధికార వ్యామోహం. కాంగ్రెస్ అంటేనే విభజించు పాలించు అనే విధానం, కుట్రలు, కుతంత్రాలు అన్నీ కాంగ్రెస్ చాలా అలవాట్లు. ఇలాంటి కాంగ్రెస్ కర్ణాటకలో, తెలంగాణలో మోసాలు, ప్రజలను మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మేటట్లు చేసి అధికారంలోకి వచ్చింది. అలాంటి కాంగ్రెసు విధానాలు వాళ్ళు అధికారం దాహంతో తప్పితే వాళ్ళు దేశం మీద ప్రేమ, ప్రజల కోసం చేయడం అనేది ఉండదు. కేంద్ర ప్రభుత్వం దేశం బాగుపడాలని, దేశం అభివృద్ధి చెందాలని, దేశం పురోభివృద్ధికి ఎన్నో పథకాలు తీసుకొస్తే దేశ అభివృద్ధి కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ అడ్డగిస్తుంది. ఆర్టికల్ 370 కానీ, అయోధ్యలో రామమందిర నిర్మాణం కానీ, సిఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, వక్ఫ్ బోర్డు బిల్ కానీ, ఈ అన్నీ దేశానికి సంబంధించిన విషయాలు. వీటన్నింటిని కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది. అంటే దీన్ని బట్టి చెప్పవచ్చు, వారికి కావాల్సింది ఓన్లీ అధికారం తప్పితే వాళ్ళకి ఇంకా వేరే ఏం లేదు, అవసరం లేదు. దేశం గురించి కానీ, ప్రజల గురించి కానీ పట్టింపు లేదు. అలాంటి మోసపూరిత కాంగ్రెస్ను తెలంగాణలో కూడా మోసాలు, కుట్రలు, కుతంత్రాలతోటి అధికారంలోకి వచ్చింది. ఈ మోసాలను, ఈ అబద్ధాలను, ఈ వాగ్దానాలను ప్రజలందరూ గమనించి వచ్చేసారి ఎలక్షన్లలోనైనా ఇక మనం కాంగ్రెస్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. 6 అబద్ధాలు, 66 మోసాలు, ఇది కాంగ్రెస్ విధానం. కాబట్టి మేము ఈ 4 సంవత్సరాలు, ఇప్పుడు 1 సంవత్సరం పూర్తయింది కాంగ్రెస్ పాలన, 4 సంవత్సరాలు కూడా పోరాడి కాంగ్రెస్కు వ్యతిరేకంగా వాళ్ళ మెడలు వంచి వాళ్ళు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చే విధంగా మా ప్రయత్నం బీజేపీ నుంచి మేము చేస్తాం. భారత్ మాతాకి జై.